చేసినటువంటి వాడు అమాలి వాడు మనం కాదు, మన ఏమన్నా చేసింది. వాడు పడ్డని దెబ్బలు, వాడి కష్టాలు పడ్డని దెబ్బలు ఎవడు చేయలేదు. కనుక నేను దయచేసి ఏమంటున్నానంటే ఒక్కటి నవ తెలంగాణ నిర్మాణం జరగాలంటే బహుజనులైనటువంటి వాళ్లకు పొలిటికల్ పార్టిసిపేషన్ అనేది రావాలి. పొలిటికల్ పార్టిసిపేషన్ అనేది ఎట్లా వస్తుందండి? మీరు భలే గమ్మత్తైన క్వశ్చన్లు మాట్లాడుతున్నారు, వేదిక పైన మీకు మైక్ దొరికింది కదా అని మీరు అనొచ్చు. కరెక్టే. కారణం ఏంటంటే పొలిటికల్గా మనం ఫైట్ చేయలేం. ఈవెన్ కేసీఆర్ కూడా పైసలు లేకుండా ఫైట్ చేస్తే తెలంగాణ ఉద్యమం పైన ఓడిపోతాడు. డబ్బు లేకుండా తెలంగాణ వచ్చినటువంటి యొక్క ఎమోషన్లు కాక ఎవడన్నా కాక ఓట్లేస్తాడంటే జయశంకర్ని నిలబెట్టేవాళ్ళు, కోదండరామ్ స్వచ్ఛందంగా నిలబడేవాడు. డబ్బులు లేకుండా పాలిటిక్స్లో చేయరు. ఎందుకంటే ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న వాళ్ళంతా ఏం చేసిండు? ఫ్యామిలీ ఓరియంటెడ్ చేసిండు. నెంబర్ 1, ఒక టికెట్ కావాలంటే 10 కోట్లు, ఇంకో టికెట్ కావాలంటే 50 కోట్లు, మళ్ళీ దాంట్లో ఖర్చు పెట్టాలి. అంటే ఏంది ఇది? ఇన్యాక్సెసిబుల్ టు ది డౌన్ ట్రాడెన్. It is a strategy which has been established to see permanently they will be away to the political system. Exactly. Political system. So they can never become in their lifetime. డబ్బు లేని వాడు ఏం చేస్తాడు? ఏం చేయలేడు కదా. వాడి భూమి లేదా? భుక్తి కోసం పోరాటమేనా? రాజకీయాలంటే అత్త కాదు. అంబేద్కర్ సాబు తన జీవితాంతం తపనబడి అనేక కష్టాలు పడి చిన్నపిల్లవాడి నుంచి మొదలు పెడితే అమెరికాలో కూడా అనేకమైనటువంటి ఇన్సల్ట్స్కు గురయ్యి ఆ రాజరికంలో ఉన్నటువంటి వాళ్ళ సహోద్యోగుల దగ్గర నుంచి గురైపోయి ఆయన లోపల ఒక తపన, ఒక తపస్సు, ఒక నిబద్ధత, ఒక నిజాయితీ. అప్పుడే చెప్పిండు బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళని కూడా మీరు మాతో కలవండి, అందరికీ న్యాయం అవుతుంది. మేము కలుస్తాం హరిజనులతోటి. అహంకారం చూడండి. ఇప్పుడు పంచమ జాతి పోయి వాళ్ళు దళిత బహుజనులు అనే కాడికి వచ్చిండు. అంటే బహుజనులుగా ఉన్నటువంటి 52% వాళ్ళు ఇంకా వెనకబడిపోయిన చూడండి. కాకపోతే సంతోషం ఏంటంటే వాళ్ళు తదనంతరం ఉద్యమాలు నిర్మించిండు, పొలిటికల్గా వచ్చినటువంటి పార్లమెంటరీ దాంతో పైకి వచ్చిండు, ఐఏఎస్ అయిన్లు, ఐపీఎస్ అయిపోయిండు, చిల్డ్రన్ అంతా కూడా పబ్లిక్ స్కూల్లో చదివేటువంటి వాళ్ళు వచ్చిండు. అదొకటి జరిగింది. అట్లాంటి సంఘటనలు, అట్లాంటి ఉద్యమాలు, అట్లాంటి ప్రెజర్ గ్రూప్స్ వర్క్ చేయకపోతే ఏమీ జరగదు. కనుక ఒకటో పొలిటికల్గా జరగాలంటే ఇట్లాంటి పార్టిసిపేషనే తప్ప ఏదో ఒక్కొక్క నాయకుడు వస్తాడు, ఒకరి పేరు చెప్పదలుచుకోలేదు కానీ అట్లా వస్తారు. ఆయనకు ఒకరికి ఎవడో టికెట్ ఇచ్చాక మొత్తం ఉద్యమం అంతా పోతుంది. కనుక ఇప్పుడు నేను చెప్పే ప్రపోజల్ ఒక్కటి, అల్టిమేట్లీ మై ప్రపోజల్ సోషల్గా తన్నేకాలను మొక్కటం మానేయండి. రెడ్డి రావు ఉద్యమాలలో ఎక్కడుంటే అక్కడ ఓటేయటం మానేయండి. నెంబర్ టూ ఆర్థికంగా మనం ఇక్కడ పుట్టిన మట్టి బిడ్డలం. మన శవాలపైన నిర్మితమైనటువంటి రాజ్యం ఇప్పుడు ఇది. మన శవాలపైన నిర్మితమైనటువంటి రాజ్యం ఎన్నాళ్ళు? కనుక వచ్చేటువంటి బడ్జెట్ లోపల ఇప్పుడు ఎస్సీస్కి ఎట్లయితే ప్రపోర్షనేట్ సప్లాన్స్ చేసిందో అదే సప్లాన్ సిస్టమ్ను కూడా ఇంప్లిమెంట్ చేయాలి. చేస్తే అప్పుడు ఏమవుతుంది? ఆర్థికంగా బలపడతారు, వనరులు ఉంటాయి, మార్కెట్ ఫెసిలిటీస్ ఉంటాయి, హైజీనిక్ కండిషన్స్ పెరుగుతాయి, పిల్లల ఎడ్యుకేషన్ ఇంప్రూవ్మెంట్ కోసం వాళ్ళ బడ్జెట్ నుంచి చేసుకోగలుగుతారు. ఒక్కసారి ఆర్థికంగా బలపడితే కమ్యూనిస్టులు కోరుకున్నట్టు, మిగతా మిత్రులు కోరుకున్నట్టు ఇట్ విల్ బికమ్ క్లాస్లెస్. నువ్వెవరు అని అడగరు. నువ్వు ఎస్సీవా? ఈజ్ ఎన్ ఎంపీ, ఈజ్ ఎ పవర్ ఓరియంటెడ్, ఏ పవర్ సెంటర్డ్ మ్యాన్. క్లాస్ గురించి ఎవరు మాట్లాడరు. అప్పుడు అది జరుగుతుంది. ఆ సప్లాన్ కోసం మనం ఫైట్ చేస్తూనే ఉండాలనేది ఒక ప్రపోజల్. సో దట్ ఆర్థికంగా బలపడ్డ తర్వాత నెక్స్ట్ ఫేజ్ లోపల ఇట్ మే బి అ ప్రోగ్రామ్ ఆఫ్ అనదర్ 50 to 100 years. కనుక దయచేసి ఇట్ విల్ నాట్ బి రిలీజ్డ్ ది వే ఐఎమ్ టాకింగ్, బికాస్ దిస్ ఈజ్ ద లాంగ్వేజ్ విచ్ వీఆర్ టాకింగ్ న్యూలీ and people are addicted to some other thing. So I understand, but I appeal and I request, please have introspection, think how long. Thank you very much for having given an opportunity. Sorry exceeding my time limits.